జర్నలిస్టులు రేవతి తన్వి యాదవ్ల సంఘటన గురించి అందరికీ తెలిసింది. ఇద్దరు మహిళా జర్నలిస్టులు 4 రోజులు జైల్లో ఉన్నారంటే ఆ పాపం ఎవరిది? ఎందుకంటే సీఎం తీరును ఎండగడుతుంది, ప్రజల పాలన ఎలా ఉంది, ప్రజాభిప్రాయం ఏంటి అనేది అందరికీ తెలియజేయడం జర్నలిస్ట్ బాధ్యత. దాన్ని కూడా తప్పంటే అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి తిడితేనే అవి బూతులా? ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నారు? కుటుంబాన్ని తిడుతున్నారు, పిల్లలను కూడా తిట్టించి ఛానల్స్లో ప్లే చేస్తున్నారు. ఎవరైనా ఇక్కడ నుంచి అలాంటి వీడియోలు పెడితే బట్టలు ఊడదీసి కొడతాను అన్నారు. ఎవరినండి రేవంత్ రెడ్డి గారు? ఎవరిని కొడతారు? ఆ వీడియోలో మాట్లాడింది జర్నలిస్ట్ కాదు, కాంగ్రెస్ కు ఓటేసిన ఒక ఓటరు. అలాంటి వాళ్ళు పీప్ వేయాల్సింది, కానీ వేయలేదు. వాళ్ళది తప్పే. కానీ మీరు మాట్లాడిన మాటలు జర్నలిస్ట్ అందరూ అంటే మీనింగ్ ఏంటో సీఎం గారే చెప్పాలి. వాళ్ళని మందలించి ఉండాల్సింది, కానీ అరెస్ట్ చేయించి రిమాండ్కి తరలించేంత కోపం ఉంటుందా? మీ ఫ్యామిలీలో ఆడవారిని తిడితేనే అంత కోపం వస్తే మీరు ఎన్నోసార్లు మహిళా నాయకులపై చేసిందేమిటి? అవి తిట్లు కాదా? ఇవి చాలదన్నట్లు జర్నలిస్ట్ సంఘాలతో కూడా అనిపించడం, మేము జర్నలిస్టులం సార్, ఇక్కడ వరకు వచ్చామంటే ఇప్పటికే మేము కూడా ఇలాంటివి చాలా ఎదుర్కొన్నాం. రేవతి తన్వీలు కూడా చేసింది తప్పే కావచ్చు, కానీ దానికి ఇంత పెద్ద శిక్షణ? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను, వాళ్ళు జైల్లో నరకం అనుభవించారు. కనీసం వాష్రూమ్కి వెళ్తే కూడా వాటర్ ఇవ్వలేదు. మరి ఇంతలా హింసించాలా? ఈ ఇద్దరు జర్నలిస్టులు కూడా బుధవారం అంటే ఈ నెల 12న అరెస్ట్ అయ్యారు. 4 రోజులు జైల్లో వాళ్ళని ఎంత బాధ పెట్టారో అంత బాధ పెట్టారు. దేవుడి దయ వల్ల రేవతి తన్వీలకు బెయిల్ మంజూరయ్యింది. అలాగే పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను కూడా నాంపల్లి కోర్టు డిస్మిస్ చేసింది. అవసరమైతే చట్టాన్ని సవరిస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు. అంటే మీడియాపై నియంత్రణ తీసుకొచ్చి వ్యతిరేక వార్తలు రాయకుండా కట్టడి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారా? మీడియాను గుప్పెట్లో పెట్టుకునే ఎత్తుగడ. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం వాక్ స్వాతంత్ర్యపు హక్కు ప్రజలందరికీ ఉంది. దాని ఆధారంగానే ఛానల్స్ రన్ అవుతున్నాయి. మీడియాకు స్వీయ నియంత్రణ ఉంటుందే తప్ప రాజ్యాంగ నియంత్రణ లేదు. అందుకు మీడియాను 4th ఎస్టేట్ గా గుర్తించారు. రాజ్యాంగపు హక్కును హరిస్తామనిలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అంటారో ఈ వీడియో చూస్తున్న వారే చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కుకి తాళం వేద్దామనే దుస్సాహసం సాధ్యమవుతుందా? ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జర్నలిస్టులు అంటే ఎనలేని ప్రేమ చూపించారే. ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. మనం ఎన్నుకున్న ప్రభుత్వానికి మనమే భయపడే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఇలా జర్నలిస్టులు కూడా ఏదైనా మాట్లాడాలంటే అటు ఇటు చూసుకునే పరిస్థితి వచ్చింది. ఓ సందర్భంలో రేవంత్ రెడ్డి అన్నారు, ఆ మాటలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి ఇలా మారిపోతాయా చెప్పండి? గత 15 నెలల నుంచి ఎంతో మంది జర్నలిస్టులు కాంగ్రెస్ బాధితులుగా మారిపోయారు. గతంలో ఎంత మంది ఆడవారిపై మీకు గుర్తుందో లేదో ఎన్నో ఆరోపణలు చేశారో గుర్తుందా? రకుల్ ప్రీత్ పై ఆరోపణలు చేసినప్పుడు ఏమైంది? ఇతర జర్నలిస్టులపై మీ సొంత నియోజకవర్గంలో దాడులు చేసినప్పుడు ఎటుపోయింది? మీరు మీ ప్రభుత్వం ఉందని చెప్పి ఎవరిపైనైనా దాడులు చేయించవచ్చు, వాటికి కేసులు ఉండవు. కానీ ఇతరులు మీ గురించి వస్తే మాత్రం మా కుటుంబం మా ఆడవాళ్ళను అంటున్నారని చెబుతున్నారే. మీరు ఇతర ఆడవాళ్ళ పేర్లు తీసి రకుల్ రావ్ అంటూ కామెంట్ చేయడం, మీ పార్టీలో మహిళా మంత్రి సాటి మహిళ అని కూడా చూడకుండా సమంత గురించి మాట్లాడడం, అప్పుడు ఎందుకు ఆ మంత్రిపై రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోలేదు? మీ ఇంటి ఆడవాళ్ళ వరకు వచ్చేసరికి అన్ని ఎమోషన్స్ వచ్చేస్తాయి. ఎదుటి వాళ్ళు కూడా అంతే కదా. ఇదెలా మర్చిపోయారు రేవంత్ రెడ్డి గారు? మేము ప్రభుత్వం పాలన ఎలా కొనసాగుతుంది అనేది ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ను మీకు ఇస్తున్నాం, మీరు వాటిని సరిచేసుకుంటారని. కానీ మీరు మాత్రం మా పైనే కేసులు పెడుతున్నారే. ప్రతి సభలో బూతులు మాట్లాడుతున్నారు కదా, వాటిని మాత్రం ప్రతి ఛానల్లో చూపించాలి. కానీ ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో మాత్రం చూపించొద్దా? ఇది ఎక్కడి న్యాయం రేవంత్ రెడ్డి గారు?